సో టుడే మన కిచెన్లో సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ వైట్ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై చేస్తున్నాం. ఫస్ట్ ఫిష్ని క్లీన్గా వాష్ చేసి ఒక గ్లాస్ బౌల్లో పెట్టుకుందాం. నా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే ఫిష్కి ఇలా స్మాల్ కట్స్ ఇవ్వాలి, బికాస్ మసాలా ఫిష్ లోపలికి వెళ్ళాలి. అప్పుడు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ క్రిస్పీగా ఫ్రై అవుతుంది. నౌ టైమ్ ఫర్ మసాలా మిక్సింగ్. 3 స్పూన్స్ ఆఫ్ ఫిష్ ఫ్రై మసాలా వేసుకుందాం. సాల్ట్ మన టేస్ట్కి సరిపడేంత వేసుకోవాలి. 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. అండ్ ఫైనలీ 1 ఫుల్ లెమన్ స్క్వీజ్ చేయాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. మసాలా మరీ వాటరీగా ఉండకూడదు, మరీ హార్డ్గా కూడా ఉండకూడదు. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. నా ఈ మసాలాని ఫిష్ పీసెస్కి బాగా అప్లై చేయాలి. ఎస్పెషలీ కట్స్ మధ్యలో మసాలా బాగా స్టఫ్ చేయండి. అప్పుడు ఎవ్రీ బైట్లో ఫుల్ ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత క్లింగ్ వ్రాప్తో కవర్ చేసి ఫ్రిడ్జ్లో అరౌండ్ 4 hours మ్యారినేట్ అవ్వనివ్వాలి. 4 hours later. అండ్ ఫైనలీ ఫ్రైయింగ్ టైం. తవా ప్యాన్ హీట్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఫిష్ని స్లోగా డీప్ ఫ్రై చేయాలి. ఆ గోల్డెన్ క్రిస్పీ కలర్ వచ్చాక వావ్, స్మెల్ లిటరలీ అమేజింగ్. అసలు ఫ్రై అయ్యే అప్పుడు ఆ సౌండ్, ఆయిల్లో ఫిష్ స్లోగా రోస్ట్ అవుతుంటే వచ్చిన క్రిస్పీ సౌండ్కి మా ఇంట్లో అందరికీ ఆల్రెడీ హంగర్ స్టార్ట్ అయిపోయింది. క్లోజ్ షాట్స్లో చూస్తే ఆ గోల్డెన్ క్రిస్పీ టెక్స్చర్, రాయలసీమ స్టైల్లో చెప్పాలి అంటే అబ్బబ్బబ్బబ్బా, ఈ ముక్క అన్నం లేకుండా 2 ప్లేట్లు అయిపోతాయి. అండ్ అవర్ వైట్ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై ఇస్ రెడీ. అండ్ ఫైనల్గా టేస్ట్ టైం వచ్చేసింది. ఫస్ట్ మా అక్కకి ఇచ్చా టేస్ట్ చేయడానికి. బట్ గైస్, టైమింగ్ ఏంటంటే అప్పుడు ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఫుల్ టెన్షన్లో చూస్తుంది. అండ్ అఫ్ కోర్స్ తను హార్డ్ కోర్ ఆర్సీబీ సపోర్టర్. ఆర్సీబీ ఎగ్జైట్మెంట్లో ఉందో లేక నా ఫిష్ ఫ్రై టేస్ట్కి ఉందో తెలీదు, కానీ కొంచెం ఎక్కువే తినేసింది. అండ్ హర్ రియాక్షన్ వాస్ లిటరలీ అయ్యో, ఇది రెస్టారెంట్ లెవెల్లా ఉందిరా అని అనింది. మా మమ్మీకి, మా డాడీకి, మా అక్కకి అందరికీ చాలా నచ్చింది. అందరూ కలిసి నన్ను పొట్టి షెఫ్ అని పిలిచారు. ఆనెస్ట్లీ ఇలా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంటే కుకింగ్కి ఇంకా మంచి ఫీల్ వస్తుంది. మన ఇంట్లో ప్రేమతో చేసిన వంటకి వేరే లెవెల్ రుచి ఉంటుంది. If you enjoyed this vlog, please do like, share and don't forget to subscribe to our channel for more tasty and fun cooking vlogs. మీ సపోర్టే మా మోటివేషన్. See you in the next vlog.